నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, నా ప్రియ దైవ జనాంగమా, దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తుందా? ఒకవేళ నువ్వు ఒకరికి ప్రేమను చూపించినట్లయితే, ఒక తల్లి అంటుంది నాతో రీసెంట్ నాతో మాట్లాడే, అయ్యో వాడికి ఉద్యోగం లేదు కదా, వాడికి పని లేదు కాబట్టి నేను వాడికి సహాయం చేస్తా, లేకపోతే ఆ అమ్మాయికి నేను సహాయం చేస్తా, భర్త బాగా చూసుకుంటున్నా, అల్లుడు మంచిగా చూసుకుంటున్నా, నేను కాకపోతే ఇంకెవరిస్తారనేటువంటి రీతిగా మాట్లాడుతూ ఉన్నా. నీ ప్రాపర్టీ, నీ డబ్బు, నీ సంపాదన ఇవ్వు, కానీ ఇంకొకరికి ద్వేషం పుట్టే విధంగా, ఇంకొకరికి కోపం పుట్టే విధంగా, ఇంకొకరికి పగ వచ్చే విధంగా, పగ పెంచుకునే విధంగా నీవు ప్రవర్తించదు, తప్పు. అదేమవుతుందని మిగతా వాళ్ళకి కోపాన్ని రేపుతూ ఏమవుతుంది? మిగతా వారికి కోపం వస్తుంది, మిగతా వారికి పగలు ఏర్పడుతున్నాయి. ఆ పిల్లల మధ్యలో మనం ఏం చేస్తున్నామంటే తల్లిదండ్రులుగా వాళ్ళకి పగలు, కార్పణ్యాలు, లేక వారిలో ఒకరికి కోపాలు పెంచుతూ ఉన్నాం. అది సరైన పద్ధతి కాదు. ప్రేమ యాకోబు కూడా అదే పని చేశాడు. యోసేపుని ఎక్కువగా ప్రేమించాడు, యోసేపుని ఎక్కువగా ఇష్టపడ్డాడు. ఏం జరిగింది? విచిత్రపు అంగిని కుట్టించాడు, కోటును కుట్టించాడు, సూటును కుట్టించాడు. అన్నదమ్ములందరికీ కోపాలు వచ్చేసాయి, పగ పెంచుకున్నారు. ఆఖరికి ఆ వేసుకున్న సూట్ ని లాగేసి కొట్టి చంపడం ఒకటే తక్కువ అయింది. కానీ అందులో పెద్దవాడు రూబేను, ఈ పాపం మనకొద్దు అని నీరు లేని బావిలో పారేశాడు చంపడానికి. తర్వాత చంపడం ఎందుకు, వీళ్ళు చంపేస్తున్నారనే ఉద్దేశంతో రూబేను గ్రహించి ఏం చేశాడు? మెల్లిగా ఆ చిన్నవాడిని ఒక వ్యాపారస్తునికి అమ్మేశాడు. వాడు తీసుకెళ్లి ఐగుప్తులో పోతిఫర్కి అమ్మేశాడు.